రైట్ ఇక మనం ఒకసారి దెందులూరు పెడదాం. దెందులూరు సెగ్మెంట్లోని వట్లూరు నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి సిద్ధంగా ఉన్నారు సమాచారం అందించడానికి. రవి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఎలా ఉంది పరిస్థితి? అండ్ మీరున్న పోలింగ్ కేంద్రంలో మాక్ పోలింగ్ ముగిసిందా? జనాలు వచ్చేస్తున్నారా ఓటు వేయడానికి? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అయితే ఇప్పటికే పూర్తిగా కూడా మాక్ పోలింగ్ అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ప్రారంభమైన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాము. ప్రస్తుతం నేను దెందులూరు నియోజకవర్గంలోని వట్లూరు పంచాయతీ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి మనం దృశ్యాలు చూడొచ్చు. ఇప్పటికే పెద్ద ఎత్తున అంటే 7 గంటలకి పోలింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఓటర్లందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. వాళ్ళలో వృద్ధులు కూడా ఎక్కువ మంది ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. పెద్ద ఎత్తున మహిళలు అదేవిధంగా వృద్ధులు కూడా అందరూ కూడా ఇక్కడికి పోలింగ్ సెంటర్కి చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా ఇక్కడికి చేరుకున్న దృశ్యాలు మనం చూడొచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 32.46 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరికి సంబంధించి 3,315 పోలింగ్ సెంటర్ని అధికారులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా 17,500 మంది సిబ్బందిని కూడా దీనికి సంబంధించి కూడా వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకున్నట్లయితే మొత్తం ఏజెన్సీ ప్రాంతాలు కావచ్చు, అన్ని ప్రాంతాల్లో కూడా పోలవరం నియోజకవర్గం ప్రధానంగా కూడా అంటే ఏమాత్రం కూడా రహదారి సౌకర్యాలు లేని పోలింగ్ కేంద్రాలు కూడా ఉన్నాయి. అక్కడికి సిబ్బందిని చేరవేసేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లను అధికారులు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే గోదావరి ఆ పడవలపైన బోట్లపైన సిబ్బందిని దాటించి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలకి అధికారులు ఆ సిబ్బందిని కూడా పంపించినటువంటి పరిస్థితి. ఇక్కడ పూర్తిగా కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు కూడా పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి వారు కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపుగా 760 సమస్యాత్మక కేంద్రాలు ఉంటాయి. 760 సమస్యాత్మక కేంద్రాల్లో పూర్తిగా కూడా దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి అత్యధికంగా కూడా సమస్యాత్మక కేంద్రాలు ఉన్న నేపథ్యంలో పూర్తి కూడా పారామిలిటరీ దళాలను కూడా అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం పోలింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించిన దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఏ విధంగా అంటే ముందుగా ఏజెంట్ల సమక్షంలో ఇక్కడ ఈ మొత్తం కూడా అన్ని చూసి మాక్ పోలింగ్ అన్ని కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఆ దృశ్యాలను మనం చూడొచ్చు. వట్లూరుకు సంబంధించినటువంటి పోలింగ్ సెంటర్లో ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఇక్కడ పూర్తిగా కూడా ఏజెంట్ల సమక్షంలో మొత్తం మాక్ పోలింగ్ అధికారులన్నీ కూడా టెస్ట్ చేశారు. మరికొద్ది సేపట్లో అంటే 7 గంటల కూడా ఈ పోలింగ్ ప్రక్రియ అనేది ప్రారంభంగా అవుతుంది. అక్కడ ఏజెంట్లు అందరూ కూడా ఉన్నారు. వారి సమక్షంలోనే మొత్తం ఈ ప్రక్రియ అంతా కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ కొంతమంది ఓటర్లు కూడా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎన్నోసారి ఓటేస్తున్నారు మీరు? నేను పుట్టాక చాలా సార్లు వేసామండి. ఎలా అనిపిస్తుంది ఈసారి ఓటు? చాలా బాగా ఉంది, చాలా ఫ్రీగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఓకే, మీరండి ఏం తీసుకొచ్చుకున్నారు ఓటు వేయడానికి? ఆధార్ కార్డు తెచ్చాను. పూర్తిగా మనం ఒకసారి దృశ్యాలు కనుక చూస్తే మొత్తం అంతా కూడా పూర్తిగా 2 క్యూ లైన్లు ఏర్పాటు చేసి క్యూ లైన్ల ద్వారా కూడా ఇప్పుడు అంటే ఇంకా 7 గంటలకి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉన్న నేపథ్యంలో వీరందరికీ కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన దృశ్యాలను చూస్తున్నాము. పూర్తిగా కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. పారామిలిటరీ బలాలు కూడా దాదాపుగా కూడా 10,000 మందికి పైగా కూడా పారామిలిటరీ దళాలు కూడా ఇప్పటికే జిల్లాకు చేరుకొని ఉన్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి సమస్య కూడా లేకుండా చూసేందుకు కూడా ఏర్పాటు చేసినట్టు జిల్లా యంత్రాంగం మొత్తం కూడా చెప్తున్నారు. పూర్తిగా ఏదైతే ఫ్లయింగ్ స్క్వాడ్లు ఉన్నాయో వాటిని కూడా అప్రమత్తం చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? పుట్లూరు అండి. ఎన్నోసారి ఓటేస్తున్నారు మీరు? నేను ఇప్పుడు ఆరోసారి ఓటేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి? పొద్దున్నే వచ్చారు, ఎలా అనిపిస్తుంది? మళ్ళీ ఉదయం మాకు వేరే పనులు ఉంటాయి కదా, మా పనులు చూసుకోవాలంటే ముందు పని అయిపోగానే వెళ్ళాలి. ఏం వర్క్ చేస్తారండి మీరు? డ్రైవర్నండి. తిరుమల వ్యాన్ డ్రైవర్గా వర్క్ చేస్తారు. మీ ఇంట్లో అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారా? ఉన్నారు. మేము ముగ్గురు ఓటు హక్కు వినియోగించుకుంటున్నాం. పిల్లలు ఎవరన్నా ఈ సంవత్సరం కొత్తగా వచ్చినటువంటి ఓటు హక్కులు ఎవరన్నారు? లేరు. పాత వాళ్ళు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి పెద్దనా? ఓకే, ఇది మొత్తం అంటే వయసుతో సంబంధం లేకుండా పెద్ద ఎత్తున అందరూ కూడా ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే వేసవికాలంలో పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే ఎండ తీక్షణత పెరిగేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అందరూ కూడా ముందు ఉదయం ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా అధికార యంత్రాంగం కూడా
పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు వేయడం కావచ్చు, మంచినీటి సౌకర్యాలు కావచ్చు, అదేవిధంగా వైద్య సదుపాయాలు ఏదైతే ఉన్నాయో ప్రతి పోలింగ్ కేంద్రం కూడా ప్రత్యేకంగా కూడా మెడికల్ సెంటర్ని ఏర్పాటు చేశారు. అక్కడ సిబ్బందిని ఏర్పాటు చేసి అక్కడ అవసరమైతే అక్కడ మందులు, అదేవిధంగా ఏదైనా ఇబ్బంది కలిగితే వారికి సంబంధించినటువంటి మెడికల్ సంబంధించినటువంటి మొత్తం అన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలను అయితే మనం చూడొచ్చు. పూర్తిగా కూడా అన్ని ఓటర్లకు కావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలను ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రానికి కూడా పెద్ద ఎత్తున కూడా ఇది పోలింగ్ కేంద్రాలకు కూడా పెద్ద ఎత్తున ఓటర్లు చేరుకున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాము. పూర్తిగా కూడా అందరూ కూడా ఓటు హక్కు వినియోగించినందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. అదేవిధంగా మరికొద్ది సేపట్లోనే ఇంకా 10 నిమిషాలు, దాదాపుగా 10 నిమిషాల్లోనే జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ ప్రారంభమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రవి, అది దెందులూరు సెగ్మెంట్ నుంచి మనం చూస్తున్నాం. అక్కడ జనాలు ఆల్రెడీ వచ్చేసారు ఓటు వేయడానికి, ఎందుకంటే తొందరగా వస్తే తొందరగా పోవచ్చని.